మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటి నుంచి జాతీయ పార్టీ అయినప్పుడు కూడా ఆర్య వయస్సులకి ప్రముఖ పాత్ర ఉంటుంది. ప్రెసిడెంట్, సెక్రటరీ, తర్వాత ట్రెజరర్ అయిన అతి పవర్ఫుల్ పోస్టు పార్టీ పెట్టిన 43 సంవత్సరాల నుంచి ఆర్య వయస్సులకే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంతో మంది మున్సిపల్ చైర్మన్ని ఆర్య వయస్సులు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీని. మేము 43 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతూనే ఉన్నాం. ఏ పదవులు ఆశించలేదు. 1 కోటి మంది సభ్యత్వం ఉండేటువంటి అతి పెద్ద ఆర్గనైజేషను భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్కరికి మాకేదో పదవులు వస్తాయి, మేము నిన్న మొన్న జెండా పట్టుకొని తిరిగాము, మాకు పదవులు రాలేదు అనేటువంటి అసంతృప్తి సహజం. ఈరోజు ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రసార మాధ్యమాలు అధిచేతుల్లో ఉన్నాయి కాబట్టి పెట్టడం, దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంది. మేము 43 సంవత్సరాల నుంచి జెండా మోసినా కానీ ఏ పదవి ఆశించలేదు. ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోలేదు, చేయి దాపలేదు. కనీసం ఒక కప్పు కాఫీ నీళ్ళు కూడా తాగిన పరిస్థితులు లేవు. 1 కోటి మంది ఉంటారు, అందరికీ పదవులు వస్తాయని మనం అనుకోవడం వీల్లేదు. సమర్థులైన వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకి పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి నాకు నామినేటెడ్ పదవి రాలేదంటే ఎందుకు వస్తుంది? నేను 43 సంవత్సరాలు ఉన్నా పార్టీలో, చిన్నప్పటి నుంచి జెండా మోసా, మాకే పదవులు రాలేదే, మేమే రోజు పత్రికా ముఖంగా విమర్శించలేదే, ఏ రోజు సాటి ఎమ్మెల్యేని కానీ సాటి నాయకుడిని కానీ విమర్శిస్తూ పోతే పదవులు వస్తాయా? ఓపిక పట్టాలి. కొంతకాలం ఓపిక పడితే పదవులు వాటంతట అయ్యే వదిలిస్తాయి. నేను కావల్లో ఉండేటువంటి మేజర్ పోస్టులు అన్నీ చేశా, కానీ పార్టీ 42 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకే పదవి లేదు. నేను ఎప్పుడు విమర్శించలే. కాబట్టి మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు సమర్థతను గుర్తించి సమర్థులైన ప్రతి ఒక్కరికి వారికి తగినట్టుగా ప్రాధాన్యత పరంగా పోస్టులు ఇస్తూ వస్తున్నారు. అన్నీ మన వయసుకి చెప్పాలంటే కుదరవు. 1,00,000 మంది ఓట్లు ఉంటాయి, 1,00,000 పోస్టులు ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి మనం ఓపిక పట్టాలి. ప్రాధాన్యత క్రమంలో అందరికీ పోస్టులు వస్తాయి. ఈరోజు శ్రీరామ్ మాల్యాద్రి గారి సమర్థతను గుర్తించి, వారి పెద్దరికాన్ని గుర్తించి, వారి పని సామర్థ్యాన్ని గురించి ఈరోజు కొండపెట్టుకుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది. ఆయన పాలనలో 2 సంవత్సరాలు ఉంటుంది. అభివృద్ధిని మనం అందరం చూస్తాము. ఇంతకు ముందు గత 4 సంవత్సరాలుగా చూసాం. అన్నపూర్ణ మార్కెట్ చూసాం, బృందావనం కాలనీ చూసాం, మరెన్నో చూసాం. ఎన్ని సమర్థతలు గుర్తించి కృష్ణారెడ్డి గారికి ఆయన పోస్ట్ ఇచ్చారు. దాన్ని ఎవరో ప్రసార మాధ్యమాల్లో వైరల్ చేసినంత మాత్రాన మాల్యాద్రి గారికి తగ్గేది ఉండదు, అవైరల్ చేసిన వాళ్ళకి పెరిగేది ఉండదు. కాబట్టి అందరూ ఓపిక పట్టాలి. చవర రామకృష్ణ పోస్ట్ వచ్చింది, వాసుకి వచ్చింది, ఇంతకంటే సమర్థత అయిన తటవర్తి రమేష్ గారి పోస్ట్ వచ్చింది. అందరికీ పోస్టులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఓపిక పట్టాలి. ఈ ఓపిక లేకుండా ప్రతి చిన్న విషయానికి బజారెక్కి ప్రసార మాధ్యమంలో చేయడం కరెక్ట్ కాదు. ఎంతోమంది చైర్మన్లు ఇచ్చారు, ఎంతోమంది పోస్టులు ఇచ్చారు. కావల్లో ఎమ్మెల్యే తర్వాత ప్రధాన పోస్టులు 2. ఒకటి పట్టణ కమిటీ వారి వయసులకు ఇచ్చారు,
రెండోది మున్సిపల్ చైర్మన్ పట్ల ఆదివాసీలకు ఇచ్చారు. ఇంతకంటే పోస్టులు ఏమొస్తాయి? ఏ పార్టీలో ఇంతకంటే రావు. కాబట్టి తెలుగుదేశం పార్టీని బదనాం చేసి తద్వారా ఏదో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి కరెక్ట్ కాదు. అందరూ పార్టీని సపోర్ట్ చేద్దాం. వారి వారి వ్యక్తిత్వాలకి ప్రాధాన్యత తగినటువంటి పోస్టులు వస్తాయి. కాబట్టి అందరూ వేచి ఉండి పార్టీ పటిష్టతకి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.